సార్ ఇక మహిళల్లో ఎక్కువగా ఎదుర్కొనేటువంటి సమస్యల్లో ఫైబ్రాయిడ్ ప్రాబ్లమ్స్ ఒకటి. ఎందుకు ఈ ఫైబ్రాయిడ్స్ అనేది వస్తది? దానికి కారణాలేంటి? ఫైబ్రాయిడ్స్ అనేది ఉమెన్‌లో గాని చూస్తే ఆల్మోస్ట్ 40-60% విమెన్ రీప్రొడక్టివ్ ఏజ్‌లో ఉన్నప్పుడు ఫైబ్రాయిడ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో, దాంట్లో ఒక 10-20% వరకే ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. సో, ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడే వాటిని ట్రీట్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. ఫైబ్రాయిడ్స్ అనేవి హార్మోన్ సెన్సిటివ్ అంటే నాన్ క్యాన్సరస్ ట్యూమర్స్ అయ్యి క్యాన్సర్ అంటే వేరే దగ్గరికి స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. కాకపోతే అవి హార్మోన్స్కి అంటే ఫీమేల్ ప్రొజెస్టెరాన్ ఈస్ట్రోజన్ సెన్సిటివ్ ట్యూమర్స్ ఉంటాయి కాబట్టి జనరల్గా రిప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఎక్కువ చూస్తుంటాము. అండ్ పోస్ట్ మెనోపాజ్ అంటే ఒకసారి మళ్ళీ హార్మోన్స్ తగ్గిన తర్వాత చాలామందికి అవి స్పాంటేనియస్గా సైజ్ తగ్గే ఇది కూడా చూస్తుంటాము. సో, మెనార్‌కి దగ్గర నుంచి ఏ ఏజ్ గ్రూప్‌లో అయినా చూడొచ్చంటారా? ఐ మీన్ అప్ టు యూజువలీ మెనోపాజ్ వరకు. కామన్లీ అబౌట్ 25-30 పాపులేషన్లో చూస్తుంటాము. అండ్ అప్ టు పెరిమెనోపాజల్ వరకు ఫైబ్రాయిడ్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటాయి. అంటే ఒకటి స్టార్ట్ అయిన తర్వాత చాలా మందిలో చూస్తాం. 4, 5 అట్లా పెరుగుతూ కూడా వెళ్తూ ఉంటాయి. ఎందుకు అలా పెరుగుతుంది? ఇది స్ప్రెడ్ అవ్వదని చెప్పారు కదా! ఎందుకు ఆ ఫైబ్రాయిడ్స్ అనేది అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి? ఫైబ్రాయిడ్స్ అనేవి ఒక సెల్ లెవెల్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఒక్క సెల్ కొన్ని దాని లోకల్ ఎన్వైరన్మెంట్ వలనో లేకపోతే కొంతమందికి జెనెటిక్ ప్రిడిస్పోజిషన్ వలనో వేరియస్ ఇష్యూస్ స్ట్రెస్ వలనో కొన్ని ఒక సింగిల్ సెల్ లెవెల్లో చేంజెస్ అయిన దానివల్ల ఆ సెల్ మల్టిప్లై అయ్యి ఒక గెడ్డలాగా ఫామ్ అవుతుంటుంది. సో అలాగ మల్టిపుల్ ఏరియాస్లో అంటే మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ సపరేట్గా గ్రో అయ్యి పెరుగుతాయండి. సో ఇటు స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉండదు. దీస్ ఆర్ యూజువలీ మల్టిపుల్ డిఫరెంట్ ఫైబ్రాయిడ్స్ బికాస్ స్ట్రెస్ వల్ల ఉంటుంది. కొంతమందికి ఒబిసిటీ, విటమిన్ డి డెఫిషియన్సీ ఆర్ డయట్ అపార్ట్ ఫ్రమ్ జెనెటిక్ కాసెస్ ఇవి కూడా కాజ్ చేస్తాయి. సో, హెరిడిటరీగా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుందంటారా? కొంతమందికి హెరిడిటరీ పొటెన్షియల్ ఉంటుంది. ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి హెరిడిటరీ కాజెస్ ఉండాల్సిన అవసరం ఏం లేదు. కొంతమందికి వాళ్ళ ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ ఈ ప్రెడిలెక్షన్ ఉండే అవకాశం ఉంటుంది. రైట్. మరి ఇంతకుముందు ఈ ట్రెడిషనల్ చికిత్సా పద్ధతులు ఏ రకంగా ఉండేవి దీనికి? ఈ పేషెంట్స్కి మయోమెక్టమీ ఆఫర్ చేస్తారు గైనకాలజిస్ట్. మయోమెక్టమీ అంటే ఒత్తి ఫైబ్రాయిడ్ వరకు తీసేసి యూట్రస్ని ప్రిజర్వ్ చేస్తారు. పిల్లలు కనాలనుకునే వారికి మయోమెక్టమీ ఈజ్ అ వెల్ సూటెడ్ ఆప్షన్ అండి. అదే కాకుండా పెద్ద ఫైబ్రాయిడ్స్, మల్టిపుల్ ఫైబ్రాయిడ్స్ ఉన్న వాళ్ళకి కూడా మయోమెక్టమీ ఆఫర్ చేస్తుంటారు. అది కాకుండా మనము ఈరోజు కామన్గా చూసేది ఏంటంటే హిస్టరెక్టమీ ఆఫర్ చేస్తారు చాలామందికి. యూజువలీ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 40 హిస్టరెక్టమీ అనేది ఆఫర్ చేస్తే చూస్తుంటాము. కొంతమందికి ఎక్స్టెన్సివ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ఈవెన్ బిలో ది ఏజ్ ఆఫ్ 40 కూడా హిస్టరెక్టమీ ఆఫర్ చేస్తుంటారు. ఈ కాకుండా మెడికల్ మేనేజ్మెంట్లో జనరల్గా సిమ్టమ్స్ అంటే దీనివల్ల ఎదుర్కొనే ఇబ్బందులు కొంచెం తగ్గించుకోవడానికి కొన్ని మందులు ఉంటాయి. సైజ్ తగ్గించే మెడికేషన్స్ చాలా ఫ్యూ ఆప్షన్సే ఉంటాయి. అవి కూడా ఒక టెంపరీ 3-6 months వరకే సైజ్ తగ్గించే హార్మోన్ సప్రెసింగ్ మెడికేషన్స్ ఉంటాయి. లేదంటే జిఎన్ఆర్హెచ్ రిలేటెడ్ కొన్ని డ్రగ్స్ ఉంటాయి. ఆ డ్రగ్స్ సైజ్ తగ్గించేదానికి ఒక 3-6 months వరకు వాడచ్చు. బియాండ్ విచ్ అవి హార్మోన్ సప్రెస్ అవుతాయి కాబట్టి దాన్ని కంటిన్యూస్గా వాడలేము. సో, ఫైబ్రాయిడ్స్ ఉండేటప్పుడు జనరల్లీ ఎలాంటి సమస్యను ఫేస్ చేస్తూ ఉంటారు? ఎటువంటి సిమ్టమ్స్ కూడా వాళ్ళకి కనిపిస్తాయి? చాలామందికి ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు అసలు ఏసిమ్టమాటిక్ ఉంటారు. అంటే వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉన్నట్టు కూడా తెలియదు. జస్ట్ ఒక అల్ట్రాసౌండ్ చేసినప్పుడు దాంట్లో ఈరోజు హెల్త్ చెకప్స్ పోయినప్పుడు ఏదో ఒకటి పిక్ చేస్తుంటారు. అంటే పీరియడ్స్‌లో ఏం చేంజెస్ వాళ్ళకి కనిపించదంటారా? కనిపిస్తాయండి. అది కొంత సైజ్ బట్టి ఉంటుంది, లొకేషన్ బట్టి ఉంటుంది. కొన్ని పెద్ద ఫైబ్రాయిడ్స్ ఎస్పెషల్లీ బర్త్ కెనాల్ లైనింగ్ ఆనుకొని ఉండే ఫైబ్రాయిడ్స్ వల్ల పీరియడ్స్ అప్పుడు ఇబ్బందులు వస్తుంటాయి. సో కామన్గా మనం చూసేది ఎయిదర్ హెవీ బ్లీడింగ్ ఆర్ పెయిన్ఫుల్ పీరియడ్స్, ప్రోలాంగ్డ్ పీరియడ్స్ అండ్ దాని తర్వాత ప్రెషర్ సిమ్టమ్స్. కొంచెం పెద్ద ఫైబ్రాయిడ్స్ ఉన్నప్పుడు ప్రెషర్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయి. అంటే పొత్తి కడుపులో కొంచెం ప్రెషర్ అనిపించడము, బ్యాక్ పెయిన్ రావడము ఆర్ ఇంకొంతమందికి ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్టిపేషన్ కూడా, మలబద్ధకం కూడా ఉండొచ్చు. అండ్ కొంతమందికి యూరిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. అంటే ఫ్రీక్వెంట్ యూరినేషన్. ఎందుకంటే ఈ ఫైబ్రాయిడ్స్ పక్కనుండే మూత్రసంచి పైన ప్రెషర్ వేస్తుంది కాబట్టి ఫ్రీక్వెంట్ యూరినేషన్, ఆపుకోలేనితనము,
సో కామన్గా ఇలాంటివి చూస్తుంటాం. అంటే జనరల్ ఇంతకుముందు మీరు చెప్పారు కదా! లైక్ పిల్లలు పుట్టేసిన తర్వాత ఒకవేళ అవసరం అని అనుకుంటే గర్భసంచిని కూడా తొలగిస్తూ ఉంటారు అని. సో, గర్భసంచి తీయించుకోవడం చాలామందికి ఇష్టం కూడా ఉండదు. బికాజ్ గర్భసంచిని తీసిన తర్వాత మళ్ళీ ఓవరీస్ ఉంటాయి. సో, ఓవరీస్‌ని అలానే ఉంచేస్తే మళ్ళీ దానికి ఓవరీ క్యాన్సర్ వస్తుందేమో అని ఇలాంటి టెన్షన్స్ చాలా ఉంటాయి. సో, వీటినన్నిటిని అవాయిడ్ చేయటానికి గర్భసంచిని తీయకుండానే దీనికి అందుబాటులోకి వచ్చినటువంటి చికిత్స విధానాలేంటి? యూట్రస్ ప్రిజర్వింగ్ థెరపీస్ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి దాంట్లో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది అంటాం. సో యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ ఆల్మోస్ట్ ఒక 35 years నుంచి వెల్ ఎస్టాబ్లిష్డ్ ట్రీట్మెంట్. ఈరోజు చూస్తే కానీ వెస్టర్న్ గైడ్ లైన్స్లో, అమెరికన్ కాలేజ్ ఆఫ్ గైనకాలజీ గైడ్ లైన్స్లో అండ్ ఆల్ గైడ్ లైన్స్లో ఇట్స్ అ వెరీ వెల్ ప్రూవెన్ ఎస్టాబ్లిష్డ్ మెథడ్ ఈ ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయడానికి. సో దీంట్లో ఒక చిన్న పిన్ హోల్ ద్వారా ఇమేజింగ్ వాడుతూ, ఫ్లూరోస్కోపీ వాడుతూ యూట్రస్కి వెళ్ళే రక్తనాళాల ద్వారా కొన్ని మైక్రో కెథీటర్స్ పెట్టి యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లైలో ఎంబాలిక్స్, బ్లడ్ సప్లై బ్లాక్ చేసే కొన్ని పార్టికల్స్ని ఇంజెక్ట్ చేస్తాము. సో దానివల్ల యూజువలీ ఈ ఫైబ్రాయిడ్స్కి బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది కంపేర్డ్ టు నార్మల్ యూట్రస్. ఎందుకంటే అవి గెడ్డలు కాబట్టి బై నేచర్ ఈ ఫైబ్రాయిడ్స్ ఎక్కువ బ్లడ్ సప్లై లాగుతుంది కాబట్టి ఆ ఫీచర్ని వాడి మనము ఈ పార్టికల్స్ ఇంజెక్ట్ చేసినప్పుడు ఆ పార్టికల్స్ ఎక్కువగా ఫైబ్రాయిడ్కి వెళ్ళి ఆ ఫైబ్రాయిడ్కి వెళ్ళే బ్లడ్ సప్లైని బ్లాక్ చేసి ఫైబ్రాయిడ్ని ష్రింక్ చేయగలుగుతాము. సో ఇది చాలా ఒక సింపుల్ టెక్నిక్, యాక్చువల్లీ సింపుల్ టెక్నిక్ అండ్ వెరీ సక్సెస్ఫుల్ టెక్నిక్ విత్ హై సక్సెస్ రేట్. అండ్ ఇది డెఫినెట్గా చాలామంది వరకు యూట్రస్ ప్రిజర్వ్ చేసుకునే ఒక ట్రీట్మెంట్ ఆప్షన్ ఇది ఉంటుంది. అదే కాకుండా మైక్రోవేవ్ అబ్లేషన్ అని కొన్ని ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మైక్రోవేవ్ అబ్లేషన్లో ఒక చిన్న నీడిల్ పెట్టి ఈ ఫైబ్రాయిడ్స్ని బర్న్ చేసే ఒక టెక్నిక్ ఉంటుంది. బట్ దాంట్లో లిమిటేషన్ సైజ్ లిమిటేషన్ ఉంటుంది. ప్లస్ కొంచెం అనస్థీషియా ఇవన్నీ అవసరం ఉండొచ్చు. అండ్ రెస్పాన్స్ కూడా ఎంబలైజేషన్ అంత రెస్పాన్స్ రాకపోవచ్చు ఆ ట్రీట్మెంట్. అది కొంచెం ఇంకా ఎవాల్వింగ్ ట్రీట్మెంట్. ఇప్పుడు ఇంకా రీసెర్చ్ చేస్తున్నారు దాంట్లో. బట్ ఎంబలైజేషన్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నిక్ అండి. సో, ఎంబలైజేషన్ అనేది ఎవరికి అవసరం పడుతుంది? సో, ఫైబ్రాయిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరికి చేస్తారా? దీనికి లిమిటేషన్స్ అంటే ఏమైనా ఉంటాయా? గైనకాలజిస్ట్ మెడికల్ మేనేజ్మెంట్ ఆఫర్ చేసిన తర్వాత కూడా వాళ్ళకి ఇంకా ఆ ఫైబ్రాయిడ్స్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటుంటే దెన్ దే కెన్ ఆప్ట్ ఫర్ ఎంబలైజేషన్ అండి. సో ఎంబలైజేషన్ ఇట్ వర్క్స్ వెరీ వెల్ ఫర్ ఆల్ ప్రెషర్ సిమ్టమ్స్కి కానీ, అంటే నొప్పి, ప్రెషర్ సిమ్టమ్స్ ప్లస్ బ్లీడింగ్ కంట్రోల్కి. ఎవరికైతే కొంతమందికి హెవీ బ్లీడింగ్ వల్ల అనీమియా ట్రాన్స్ఫ్యూషన్స్కి కూడా వెళ్తుంటారు. సో ఇలాంటి పేషెంట్స్కి కానీ ఇట్ వర్క్స్ వెరీ వెల్. ఇన్ జనరల్ ఒక 3 to 6 months వరకు సిగ్నిఫికెంట్గా ఫైబ్రాయిడ్స్ సైజ్ తగ్గడము ప్లస్ బ్లీడింగ్ సిమ్టమ్స్ అయితే వితిన్ 1 monthలోనే కంట్రోల్ చేయగలుగుతాము. అండ్ 3 to 6 months లోపల చాలామంది వరకు సిగ్నిఫికెంట్ రిలీఫ్ వస్తుందండి ట్రీట్మెంట్ తర్వాత. యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబోలైజేషన్ దీంతో కంపేర్ చేసేటప్పుడు ఈ సర్జరీస్ కానివ్వండి, లేకపోతే హిస్టెక్టమీ చేయటం వల్ల కానివ్వండి, ఎలాంటి రిస్క్లు ఉంటాయి అందులో? ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్ అనేది చాలా సేఫ్ ప్రొసీజర్ అండి. అపార్ట్ ఫ్రమ్ స్మాల్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్, ఎవరికో లెస్ దెన్ 1% ఆఫ్ ద పేషెంట్స్కి ఎవరికైనా ఇన్ఫెక్షన్ రావచ్చు. అది కాకుండా జనరల్గా కొంచెం ప్రొసీజర్ అంటే ఒక 1-2 days లోపల ప్రొసీజర్ చేసిన తర్వాత నొప్పి రావచ్చు. ఆ నొప్పికి అడిక్వేట్గా మేము మా అనస్థెటిస్ట్ కానీ వి యూజువలీ ప్లాన్ ఫర్ పెయిన్ మేనేజ్మెంట్. ఆ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫెక్షన్ తప్ప పెద్దగా యూట్రైన్ ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో సీరియస్ రిస్క్స్ అని ఉండవు. యాజ్ కంపేర్డ్ టు సర్జరీ మనం చూసుకుంటే కానీ, ఫర్ ఎగ్జాంపుల్ హిస్టెరెక్టమీ ఒకవేళ 30s చేయించుకుంటే యుఎస్లో మాయో క్లినిక్ అనే ఒక పెద్ద ఇన్స్టిట్యూట్ ఉంది. దాంట్లో 2018లో ఒక రీసెర్చ్ పేపర్లో 30s యూట్రస్ తీపించుకున్న వారికి ఆల్మోస్ట్ 5 times హయ్యర్ రిస్క్ ఆఫ్ హార్ట్ డిజీజ్ అనేది, ఏదర్ కంజెస్టివ్ హార్ట్ ఫెయిలియర్ కానీ, లేదంటే ఈ కర్నరీ ఆర్టరీ డిజీజ్ అని అంటాం, ఏదైతే మన హార్ట్స్లో బ్లాక్స్ వస్తాయి, హార్ట్ డిజీజ్, ఈ రెండు ఆల్మోస్ట్ 5 times హయ్యర్ రిస్క్ అనేది ఒకటి బయటపడింది. ఓవరీస్ ప్రిజర్వ్ చేసిన యూట్రస్ కానీ తీసేసిన తర్వాత ఓవేరియన్ బ్లడ్ సప్లై తగ్గుతుంది. ఎందుకంటే యూట్రస్ నుంచి కూడా కొంచెం బ్లడ్ సప్లై ఓవరీకి వెళ్తుంటుంది కాబట్టి ఓవరీస్ ప్రిజర్వ్ చేసిన ఆల్మోస్ట్ 3 to 4 years ఎర్లియర్ మెనోపాజ్ రావచ్చు యూట్రస్ తీపిచ్చేస్తుంటే. ప్లస్ ఇప్పుడు రీసెర్చ్ చూపిస్తుంది ఈ పొత్తు కడుపులో కింద భాగంలో వీక్నెస్ అనేది, అంటే యూట్రస్ ఈజ్ నాట్ ఓన్లీ రిప్రొడక్టివ్ ఆర్గన్, కానీ ఆ ఏరియాకి ఒక సపోర్ట్ స్ట్రక్చర్ కూడా. సో యూట్రస్తో పాటు నర్వ్స్, లిగమెంట్స్ ఉంటాయి. సో ఆ పొత్తు కడుపులో అది ఒక సపోర్ట్ స్ట్రక్చర్ లాగా. సో యూట్రస్ తీసేసిన దానివల్ల ఆల్మోస్ట్ ఒక
5 టైమ్స్ హయ్యర్ రిస్క్ ఈ పేషెంట్స్కి ఆ పెల్విక్ ఫ్లోర్ డిస్ఫంక్షన్, అంటే ఆ ఏరియాలో కొంచెం వీక్నెస్ ప్లస్ కొంతమందికి అక్కడ అవయవాలు స్లిప్ అయ్యి పెల్విక్ ఫ్లోర్ ప్రోలాప్స్ అంటారు, ఆ అవయవాలు స్లిప్ అవ్వడం కానీ ఈ రిస్క్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటాయి. అదే కాకుండా కాన్స్టిపేషన్ ఆఫ్ ఆర్ ఫుల్నెస్ ఆఫ్ స్టమక్, వేరియస్ లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి యూట్రస్ రిమూవల్తో ఉంటాయి. సార్ ఇప్పుడు ఫైబ్రాయిడ్స్ అనేవి తీయించుకోకుండా ఒకవేళ అలానే నెగ్లెక్ట్ చేసి వదిలిపెడితే అవి క్యాన్సర్ గడ్డలుగా మారే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? యూట్రస్లో సిమిలర్గా ఈ ఫైబ్రాయిడ్స్ లాగా ఉండే సిమిలర్ అపియరెన్స్ ఒక క్యాన్సర్ అయితే ఉంది, కానీ దాని ఇన్సిడెన్స్ చూస్తే ఎవరికో 1 in 500 to 1 in 1000 పేషెంట్స్కే అది క్యాన్సర్ అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్గా ఈ 45 అబౌవ్ మనం కామన్గా చూస్తుంటాము క్యాన్సర్స్ అనేవి. ప్లస్ ఎంఆర్ ఇమేజింగ్ వాడి మనము క్యాన్సర్స్ని, నాన్ క్యాన్సరస్ ఫైబ్రాయిడ్స్ని ఒక ఆల్మోస్ట్ 75 to 80% మనము డిఫైన్ చేయగలుగుతాము. సో క్యాన్సర్ సస్పిషన్ ఉన్నప్పుడు ఎంఆర్ఐలో జనరల్గా మనము ఎంబలైజేషన్ ఆఫర్ చేయకుండా సర్జరీ అనేది బెటర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఇట్స్ వెరీ రేర్ థింగ్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే ఫైబ్రాయిడ్స్ అనేవి యూట్రస్ దగ్గర కానీ ట్యూబ్స్ దగ్గర కానీ ఉండేటప్పుడే మనం వర్రీ అవ్వాలి, వాటిని తీయించేసుకోవాలి, అదర్వైజ్ ఎక్కడున్నా కూడా నో ఇష్యూ అన్నట్టు ఫీల్ అవుతూ ఉంటారు. ఎంతవరకు వాస్తవం? కొన్ని ఫైబ్రాయిడ్స్ ఫర్టిలిటీని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఫైబ్రాయిడ్స్ ఉంటే డెఫినెట్గా మయోమెక్టమీ అనేది చేసి ఆ ఫైబ్రాయిడ్స్ని తీసేసేయచ్చు. అదర్వైజ్ జనరల్గా ఎవరికైతే ఈ బ్లీడింగ్ రిలేటెడ్ ఆర్ పెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉంటాయో వాళ్ళ వరకే మనం ట్రీట్మెంట్ కూడా ఆఫర్ చేస్తాము. ఒకవేళ ఫైబ్రాయిడ్స్ ఉన్న ఎలాంటి ఇబ్బంది కలిగించకపోతే అవి ట్రీట్ చేయాల్సిన అవసరం అసలు లేదు. సో ఇప్పుడు సంతానం కోసం ఎవరైతే ప్లాన్ చేసుకుంటున్నారో సో వాళ్ళు ఈ ట్రీట్మెంట్ తీసుకోవటం, ఎంబోలైజేషన్ చేయించుకోవటం వల్ల ఏమైనా వాళ్ళకి ప్రాబ్లం ఉంటుందా? ఒకవేళ చేయించుకున్న తర్వాత కూడా ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు? పిల్లలు పుట్టించుకోవాలనుకున్న వారికి ఎంతైనా మనము మయోమెక్టమీ ప్రస్తుతానికి ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ ఎంబలైజేషన్ చేస్తే కొంతవరకు ఆ యూట్రస్కి వెళ్ళే బ్లడ్ సప్లై అఫెక్ట్ అయ్యే అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఈరోజు ఎవిడెన్స్ బేస్ కాకపోయినా యాజ్ అ సేఫ్టీ ప్రికాషన్ మయోమెక్టమీ అనేది ఆఫర్ చేస్తున్నారు. కానీ మనం వెస్ట్రన్ వరల్డ్లో చూస్తే ఎన్నో రీసెర్చ్ చేస్తున్నారు ఈ ఇష్యూ పైన. కంపేర్ చేసినప్పుడు ఆ రీసెర్చ్లో అయితే ఎంబలైజేషన్ చేసిన దానివల్ల ఫర్టిలిటీ ఇంపాక్ట్ తగ్గుతుంది అనేది ఇంకా ప్రూవన్ కాకపోయినా జస్ట్ ఒక సేఫ్టీ మెజర్ వల్ల మయోమెక్టమీ ఆఫర్ చేస్తున్నాము. సో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన నెసిటీ ఉంటుందా? ఆఫ్టర్ ఎంబలైజేషన్ మళ్ళీ ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్స్ ఎంతవరకు ఉంటుంది? ఫస్ట్ మనము రికరెన్స్ గురించి అడ్రస్ చేస్తాము, ఎందుకంటే చాలామందికి దీని గురించి ఒక అపోహలు ఉంటాయి. ఒక రీసెర్చ్ స్టడీ చేశారండి, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్ చేశారు. ఎంబలైజేషన్ని అండ్ మయోమెక్టమీని కంపేర్ చేస్తే మయోమెక్టమీలో హయ్యర్ రేట్ ఆఫ్ రికరెన్స్ అనేది ప్రూవ్ చేశారు, 15% రికరెన్స్. ఎందుకు అంటే మయోమెక్టమీలో వాళ్ళు కనపడిన ఫైబ్రాయిడ్స్ తీస్తారు, కానీ చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ వాళ్ళు కనిపిని వాళ్ళు అన్ని తీలేరు. వేరస్ ఎంబలైజేషన్లో మనం యూట్రైన్ ఆర్టరీలో పార్టికల్స్ ఇంజెక్ట్ చేస్తాం కాబట్టి అది ఒక బ్లడ్ ఫ్లో డైరెక్టెడ్ థెరపీ. సో ఉండే ప్రతి చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్కి కూడా ఈ పార్టికల్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి జనరల్గా రీసెర్చ్లో కూడా ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో 10% రికరెన్స్ ఉంటే మయోమెక్టమీలో 15% రికరెన్స్ రేట్ దాకా మనం చూస్తుంటాము. ప్లస్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకవేళ రికరెన్స్ వచ్చినా మల్టిపుల్ సర్జరీస్కి వెళ్ళడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ ఏరియాలో ప్రతిసారి మనం వాళ్ళ సర్జన్స్ ఓపెన్ చేసినప్పుడు పక్కన అవయవాలు కొంచెం అతుక్కునే అడిషన్స్ అని అంటారు. సో అడిషన్స్ పెరుగుతాయి, నంబర్ ఆఫ్ సర్జరీస్ పెరిగే కొద్దీ అడిషన్స్ పెరుగుతాయి. ఆ అడిషన్స్ పెరిగినప్పుడు కొంతమందికి క్రానిక్ పెయిన్స్, అక్కడ పక్కన పేగులు అతుక్కోవడం ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా మల్టిపుల్ సర్జరీస్ చేసినప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో రికరెన్స్ తక్కువ. ఒకవేళ రికరెన్స్ వచ్చినా ఇంకోసారి ఎంబలైజేషన్ చేసుకోవచ్చు, ఎందుకంటే రికరెన్స్ వచ్చే ఉమెన్కి జనరల్గా ఫైబ్రాయిడ్ టెండెన్సీ, కొత్త ఫైబ్రాయిడ్స్ క్రియేట్ అయ్యే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఒక 10% పేషెంట్స్కి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ యూజువల్గా అది ఒక 30sలో ఉండే వాళ్ళకి మనము రికరెన్స్ చూస్తుంటాము. 40 and above జనరలీ ఒక ట్రీట్మెంట్తో సఫైజ్ అవుతుంది. జస్ట్ లైక్ ఇప్పుడు ఒక 45 ఇయర్స్ ఏజ్లో ఒకవేళ ఇది రికగ్నైజ్ అయింది ఉన్నాయి ఫైబ్రాయిడ్స్ అనేటప్పుడు, సో ఎలానో వాళ్ళు మెనోపాస్కి దగ్గరలో ఉంటారు కదా, సో వదిలేయటం వల్ల ఏమైనా ఇష్యూ ఉంటుందా? సో ఆటోమేటిక్గా అవి తగ్గిపోయే ఛాన్స్ ఉంటుందేమో కదా. ఒకవేళ వాళ్ళకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఫైబ్రాయిడ్ రిలేటెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఫైబ్రాయిడ్ రిలేటెడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మందులతోనే వాళ్ళకి ఇంప్రూవ్ అవుతుందంటే ఆబ్వియస్లీ వాళ్ళకి ఎంబలైజేషన్ కానీ సర్జరీ కానీ అవాయిడ్ చేసుకోవచ్చు.
ఒకవేళ మందులతో కూడా వాళ్ళకి ఇంకా ఆ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అంటే హెవీ బ్లీడింగ్ ఉండొచ్చు, అనీమియా ఉండొచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ వాళ్ళు ఎంత సఫర్ అవుతున్నారో దాన్ని బట్టే డిసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో వాళ్ళు తట్టుకోగలుగుతున్నారు, దే వాంట్ టు అవాయిడ్ అ ట్రీట్మెంట్ అంటే ఇట్స్ జస్ట్ మరీ సివియర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ డిటీరియేషన్ లేదంటే దే కెన్ గో ఫర్ అంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్తోనే కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ బాగా స్ట్రగుల్ అవుతున్నారంటేనే మనము ఈ ట్రీట్మెంట్స్ ఆఫర్ చేస్తాము. సో ఆఫ్టర్ ఎంబోలైజేషన్ పీరియడ్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా వాళ్ళకి? 45 ఇయర్స్ అండ్ అబవ్ ఉన్న వారికి డెఫినెట్గా ఎంబలైజేషన్ చేసిన తర్వాత ఒక 20% అంటే కొన్ని రీసెర్చ్ పేపర్స్ చూపిస్తున్నాయి 20% వాళ్ళకి పీరియడ్స్ ఆగిపోయే అవకాశం ఉండొచ్చు. అంటే ఒక 5 మందిలో ఒకరికి ఆ రిస్క్ ఉండొచ్చు. ఎందుకంటే ఈ పార్టికల్స్ కొంచెం అప్పటికే ఓవేరియన్ రిజర్వ్ కూడా తక్కువ ఉంటుంది కాబట్టి ఈ పార్టికల్స్ ఏమన్నా కొంచెం ఓవేరియన్ బ్లడ్ సప్లైని కొంచెం కాంప్రమైజ్ అయితే ఒక 1 in 5 పేషెంట్స్కి పీరియడ్స్ ఆగిపోయే అవకాశం ఉంటుంది అని కొన్ని రీసెర్చ్ పేపర్స్ చెప్తున్నాయి. బట్ అదర్వైజ్ యంగ్ పీపుల్కి వాళ్ళ ఓవేరియన్ రిజర్వ్ కానీ ఆర్ పీరియడ్స్ పైన ఏం ఇంపాక్ట్ బిలో 45 జనరల్గా ఏం ఇంపాక్ట్ ఉంటుంది. యా, ఈ ఎంబోలైజేషన్ చేయించుకోవటానికి అందరూ ఇంటర్వెన్షనల్ రేడియాలజీ కూడా సూటబుల్ అవుతుందా? సో అందరూ చేయగలుగుతారా? దానికి ఏమైనా స్పెసిఫిక్గా దానికి ఒక టెక్నాలజీ అనేది ఏమైనా ఉందా? సో అలాంటివి ఏమైనా ఉన్నాయి లేదు తెలుసుకొని మనం ఆ సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతవరకు ఉంటుంది? ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫైబ్రాయిడ్ ఎంబలైజేషన్లో టెక్నిక్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటుంది. బట్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఇంపార్టెంట్. కొంతమంది విమెన్కి ఫైబ్రాయిడ్ బ్లడ్ సప్లై తగ్గిస్తాం కాబట్టి ప్రొసీజర్ అయిన తర్వాత ఫస్ట్ 48 అవర్స్లో పెయిన్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఆ పెయిన్ మేనేజ్మెంట్ ప్రాపర్గా చేసే సెంటర్స్ని తీసుకుంటే ప్రొసీజర్ కంఫర్టబుల్గా చేయించుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా అనస్థెటిస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ టీమ్ ఎప్పుడు ఆ పేషెంట్స్తో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ దర్ జర్నీ. సో ఆ ప్రొసీజర్ అయిన తర్వాత ఆప్టిమల్గా అది ఎపిడ్యూరల్ ద్వారా చేయొచ్చు. అంటే స్పైన్లో ఒక చిన్న ఎపిడ్యూరల్ అనాల్జెషియా అని అంటాము, ఆ మెథడ్లో చేయొచ్చు. లేదంటే కొంచెం స్పైనల్ ఇంజెక్షన్స్తో పెయిన్ తగ్గించే కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. లేదంటే పేషెంట్ కంట్రోల్డ్ అనస్థెటిక్ అది పెయిన్ మేనేజ్మెంట్ అనేది కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. సో ఆ పెయిన్ మేనేజ్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో హై వాల్యూమ్ సెంటర్స్లో పెయిన్ మేనేజ్మెంట్ కూడా కొంచెం బెటర్గా చేస్తాం కాబట్టి వెన్ యూ అండర్గో ట్రీట్మెంట్ దేర్ జనరలీ కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది పేషెంట్స్కి. సో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి లేదో తెలుసుకోవడానికి ఎలాంటి స్క్రీనింగ్స్ అనేది చేయించుకుంటూ ఉండాలి? డిస్కంఫర్ట్ లేని వారికి రొటీన్ స్క్రీనింగ్ అనేది రికమెండ్ చేయము. బట్ ఈరోజు మనం చూస్తుంటాం అది జస్ట్ జనరల్ హెల్త్ చెకప్స్లో ఎక్కువ అల్ట్రాసౌండ్ చేస్తారు, దాంట్లో చాలామంది బయటపడతాయి. ఫైబ్రాయిడ్స్ అల్ట్రాసౌండ్లో చూడగానే మళ్ళీ దాని గురించి టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. నా దగ్గర చాలామంది 1 సెంటీమీటర్ 1.5 సెంటీమీటర్ ఫైబ్రాయిడ్స్ గురించి కూడా ఏం సిమ్టమ్స్ లేకుండా కూడా వరి అయి వస్తుంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో నథింగ్ టు వరీ, దాన్ని ఇగ్నోర్ చేయొచ్చు. మీకు ఒకవేళ ఇబ్బంది ఉండి యూఆర్ సఫరింగ్ ఏదో ఒక సిమ్టమ్స్ ఉంటేనే ఫైబ్రాయిడ్స్కి ట్రీట్మెంట్ తీసుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఒకసారి అల్ట్రాసౌండ్లో యూజువల్గా స్క్రీనింగ్ మెథడ్గా పికప్ చేయొచ్చు. కాకపోతే ఇంకా కొంచెం ఫైబ్రాయిడ్స్ ఉన్న వారికి దాని లొకేషను దాని నేచర్ అంతా బెటర్గా డిఫైన్ చేయాలంటే ఎంఆర్ స్కాన్స్ జనరల్గా ఎంఆర్ఐ చేపిస్తుంటాము. మా పేషెంట్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ప్రొసీజర్ ముందర డెఫినెట్గా ఒక ఎంఆర్ఐ రికమెండ్ చేస్తాము. సో ఆ ఎంఆర్ఐలో వీ టెన్ టు సీ ఆ లొకేషన్ అండ్ సక్సెస్ రేట్ ఎట్లుంటుంది అనేది దాంట్లో డిఫైన్ చేసి వీ సజెస్ట్ ద ట్రీట్మెంట్. సో ఆఫ్టర్ ఎంబోలైజేషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా చేసుకోవాల్సి ఉంటుందా? యాజ్ యూజువల్ వాళ్ళ లైఫ్ని లీడ్ చేసుకోవచ్చు అంటారా? ఇవి చేయొచ్చు ఇవి చేయకూడనివి ఏమైనా ఉన్నాయా? ఫస్ట్ 4-5 డేస్ ఈ ఆర్టీరియల్ యాక్సెస్ అంటే రక్తనాళాల లోపల వెళ్తాం కాబట్టి ఫస్ట్ 4-5 డేస్ హెవీ ఎక్సర్సైజెస్ అండ్ వెయిట్స్ కానీ లేపడం కానీ అలాంటివి అవాయిడ్ చేసుకోమంటాము. ఒక 1 వీక్ రెస్ట్ తీసుకుంటే యూజువలీ ఇట్ ఈస్ బెటర్. బట్ జనరలీ రికవరీ ఇస్ ఫాస్ట్. ఒక 2 డేస్లో రికవర్ అయిపోతారు చాలామంది. బట్ కొంచెం కడుపులో డిస్కంఫర్ట్ ఉంటుంది కాబట్టి ఒక 4 to 5 డేస్ రెస్ట్ పీరియడ్ పెట్టుకుంటే బెటర్. అండ్ అదర్వైజ్ డయట్ యాజ్ యూజువల్ మళ్ళీ రికరెన్స్ అవాయిడ్ చేసుకోవడానికి వైటమిన్ డి లెవెల్స్ ప్లస్ ఎక్సర్సైజ్ అండ్ హెల్దీ డయట్, హోల్ ఫుడ్స్ అండ్ గ్రీన్స్ అండ్ లెస్ రెడ్ మీట్, ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీ లాంటి మెజర్స్ వాళ్ళకి రికరెన్స్ అవాయిడ్ చేసేదానికి తగ్గించుకోవడానికి బాగా హెల్ప్ చేస్తాయి.